భువనగిరి లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం. తెలంగాణలో 6 గ్యారంటీ పథకాల ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 5 న్యాయ గ్యారంటీ పథకాల ద్వారా కేంద్రంలో అధికారానికి బాటలు వేస్తుందని, రాబోయే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10 లక్షల మందితో తుక్కుగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభలో న్యాయ మరియు గ్యారంటీ పథకాలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీలు ప్రకటిస్తారని తెలియజేశారు. తుక్కుగూడ బహిరంగ సభకు ఆలేరు నియోజకవర్గం నుండి 10,000 మంది పాల్గొంటున్నట్లు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలియజేశారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత తమ అందరి మీద ఉందని తెలిపారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్ పార్టీ నుండి వలసలు ఎక్కువయ్యాయని, పార్టీని వీడిపోతున్న వారిని ఆపలేక అక్కసుతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మతి తప్పి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే ఉంటారని, పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతుందని, సమగ్ర అభివృద్ధి, పేదల ఉన్నతికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు, యాదాద్రి మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక శుభసూచిక అక్కడ సమావేశం ఏర్పాటు చేసి అక్కడి నుంచే 6 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. అక్కడనే 6 గ్యారెంటీలు కూడా ప్రవేశపెట్టి అందులో ఇప్పటికే 5 ఇంప్లిమెంట్ చేసి తెలంగాణలో సక్సెస్ఫుల్గా 5 గ్యారెంటీలు అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రం నాయకత్వంలో భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణలో 5 న్యాయాలను, 25 గ్యారెంటీలను, అది కూడా తెలుగులో రేపు ఏప్రిల్ 6 తారీఖున తుగ్గూడలో ప్రవేశపెడుతున్నారు. కాబట్టి దానికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు, మా ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎంపీలు, మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున హాజరై ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం నుంచి 309 బూతులలో ప్రతి బూతుకు 30 మంది టార్గెట్ పెట్టుకొని 9,900 మందితోటి కథం తొక్కాలని చెప్పి కార్యకర్తలంతా ఆర్టీసీ బస్సులలో, కార్లలో స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకే మేము వస్తామని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున సమన్వయవుతున్న సమయంలో మా కోఆర్డినేటర్ సమక్షంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో మొదటగా తెలంగాణలో తెలుగులో 5 న్యాయ గ్యారంటీలు, ఆ 5లలో కూడా యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక న్యాయ్, ఎస్సీ దారి కూడా ఇంప్లిమెంట్ చేసి బాగా మాట ఇచ్చి నిలబెట్టుకున్నాం. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఈ గ్యారెంటీలను అమలు చేయడానికి రేపు తుక్కుగూడలో ప్రవేశపెడుతుంది. కాబట్టి ఆలేరు నుంచి పెద్ద ఎత్తున 9,900 తల్లి వెళ్లాల్సిందిగా ఇలా పార్టీ శ్రేణులు పిలిపించిన సందర్భంలో ఇక్కడ మీడియా మిత్రులతో సమావేశపడడం జరిగింది. మీ టీఆర్ఎస్ చేస్తున్న ఆగడాలను కూడా ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలు మొరబెట్టుకున్నారు. కాబట్టి ఇలా నరసింహస్వామి అవతారం ఎక్కిండు. మీ నీచమైన పాలనగా మీరు జైళ్ల పాలవుతున్నారు. మీ చేపట్టిగా ఇలా అధికారులు జైళ్ల పాలవుతున్నారు. మీ మాటలకు తలొక్కిన అధికారులంతా కూడా ఇలా జైల్లో మగ్గాల్సి వస్తున్నారు. ఒకనాడేమో ఐఏఎస్లు, ఐపీఎస్లు హీనంగా చూస్తున్నారు. మరి ఇలా ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే భారతదేశంలో, తెలంగాణలో పరిపాలన ఏ రకంగా జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఒక చదువుకున్న వాళ్ళకు గౌరవం లేదు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం లేదు. మీ అవసరాలకు వాళ్ళని వాడుకొని ఇలా బలిపరుషం చేసి ఒక్కొక్కరిని జైల్లో పంపుతున్నది, జైల్లో పెట్టింది మీ ప్రభుత్వం కాదా? మళ్ళీ సిగ్గుమాలిన ప్రకటనలు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆలేరు నుంచి 1,00,000 మెజార్టీతో గెలిపించాల్సిందిగా మా నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా రైతులకు, శ్రామికులకు, మా మహిళా సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది, యువకులకు పెద్దపీట వేసింది. నిరుద్యోగులకి వచ్చిన 4 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా ఈ 5 సంవత్సరంలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చడం. రైతులకు రైతు బంధుతో పాటు ఎలక్షన్ అయిపోగానే 2 లక్షల రుణమాఫీ కూడా అమలు చేస్తామని చెప్పి ఆపిస్తూ ప్రతి అక్క చెల్లెల కళ్ళల్లో ఇలా సంతోషం చూసుకుంటూ ప్రతి గ్రామంలో 20 నుంచి 30 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చుకుంటూ ఈ నియోజకంలో 3,500తో పాటు గౌరవ ముఖ్యమంత్రి ఇంకో 1000 ఇళ్ళు కూడా ఎక్కువ కేటాయించాడు. కాబట్టి ఆలేరు నియోజకంలో 4,500 ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పి మాట ఇస్తూ ప్రతి ఇల్లు లేని పేదకు ఇల్లు కట్టించేదిగా ఆలేరులో ఇలా ఇందిరమ్మ ఇల్లు నిలబెట్టే విధంగా మేము కార్యాచరణ చేస్తున్నాం. కాబట్టి ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి మెజార్టీ ఇలా పార్లమెంట్లో ఇంకా భారీ మెజార్టీ తోటి ఇచ్చి ముఖ్యంగా ఆలేరు నుంచి ఈ జనజాతర సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి పార్టీ శ్రేణులకు పిలిపిస్తున్నాం. ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.
9.5 సంవత్సరాలు అధికారం ఇస్తే మదమెక్కి పరిపాలన చేసి తప్ప ప్రజల మన్నను పొందలేదు. ఈ 4 నెలలనే ప్రజల మందనం పట్టి పార్టీగా రేపు ప్రతి గ్రామంలో భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీకి ఇలా ఘన విజయం సాధించాల్సిందిగా